వెల్కమ్ టు విజయ కుక్స్ అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది చికెన్ పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్గా, చాలా క్వాలిటీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట పెట్టి డబ్బులు పెట్టి మనం కొనుక్కునే కన్నా ఇట్లా చేసుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాను. చికెన్ పచ్చడి చేసుకోవడానికి నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్కి ముందు ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ ఏమి వేయకూడదండి. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదే బాగా వాటర్ లాగే వరకు చికెన్ మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల చికెన్లో ఉండే తేమ మొత్తం, అంటే చికెన్లో ఉండే వాటర్ మొత్తం లాగేసుకుంటుంది. చూడండి ఒకసారి ఎంత బాగా లాగేసుకుందో చూసారా. అట్లా కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంకా నేను వాటర్ అనేది ఏమి వేయలేదు. వాటర్ వేయకుండానే చక్కగా మొత్తం చికెన్ అంతా మంచిగా ఏగిపోయింది. తర్వాత ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకుని అందులో చికెను వేపుకోవాలండి. బాగా రెడ్గా వేపుకోకూడదు, నార్మల్గా వేపుకోవాలి. చూడండి నేను ఎట్లా వేపాను. బాగా రెడ్గా వేపుకుంటే చికెను బాగా టైట్గా ఉంటుందండి. ఫ్రై బాగా అవనివ్వకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపితే సరిపోతుంది. చూడండి ఎట్లా చేశాను. ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకుని ఈ ఫ్రై మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. చూడండి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కొంచెం బాగా ఎర్రగా ఏగనివ్వాలి. ఇట్లా ఎర్రగా ఏగినాక కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడరు, జీరా పౌడరు, హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని మనం జాగ్రత్తగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో పచ్చివాసనలన్నీ పోయి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా అందులో వేసి కొంచెం బాగా ఎర్రగా అయ్యే వరకు చూడండి ఎంత బాగా చక్కగా వేగిందో. ఆయిల్ అంతా బయటికి వచ్చేసే వరకు మనం వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కూడా మంచిగా ఎర్రగా వేపుకోవాలి కరివేపాకును కూడా. సాల్ట్ అండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇవంతా ఎర్రగా వేగినాకండి లైట్గా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి మంచి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. అందుకే కొంచెం ఇంగువ వేసాను. 1/2 కేజీకి నేను 3 లెమన్స్ తీసుకున్నానండి. 3 లెమన్స్ అయితే మనం జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లో మనం ఫ్రై చేసుకున్న మసాలాలు మొత్తం ఇందులో కలిపేసుకోవాలి. నేను ఒక 1 కప్పు కారం వేసాను. చూడండి, కారం మొత్తం చల్లారిపోయినాక వేయాలండి. హీట్ మీద వేస్తే పచ్చడి అనేది బ్లాక్ వచ్చేస్తుంది, రెడ్ కలర్ రాదు. ఎప్పుడు కూడా పచ్చడి, ఏ పచ్చడి అయినా కానీ మనం హీట్ మీద వేయకూడదు. చల్లారినాక మంచిగా బాగా చల్లారిపోయినాక స్టవ్ మీద నుంచి దింపి బాగా చల్లారినాక అప్పుడు కారం వేయాలండి. అప్పుడు మనకి రెడ్ కలర్లో పిక్కులు వస్తుంది. మనకి పచ్చడి అనేది మనకి రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు మనం వేపినాక ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఆయిల్ సరిపోలేదు కదా, పల్లి ఆయిల్ వాడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, పైన లెమన్ రసం పిండేసాను. కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. ఎంత ఈజీగా 1/2 అవర్లో చికెన్ పచ్చడి రెడీ అయిపోద్దండి. ఇట్లా ఒక 1/2 కేజీ మనం చికెన్ పచ్చడి పెట్టుకుంటే ఎప్పుడన్నా ఇంట్లో తినాలనిపించినప్పుడు తినటానికి చాలా టేస్ట్గా మన చేతితో మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.
చూడండి ఇప్పుడు ఒక బౌల్లో మీకు వేసి చూపిస్తాను. చూసారా ఎంత మంచి కలర్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. ఇది 2 days అయినాక మీరు టేస్ట్ చూడండి, చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.